వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య యత్నం. సకాలంలో స్పందించిన గ్రామ యువత 100 పడకల ఆసుపత్రికి తరలింపు. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. ముందు ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ పెడతాను. ఎవరైతే ఆత్మహత్య యత్నం చేశాడో ఆ బాబు వాయిస్ రికార్డ్ చేసి బైరంపల్లి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేశారు. తన చావుకు కారణం ఏంటో ఆ వాయిస్ విందాం. వాయిస్ విన్న తర్వాత మీకు ఈ న్యూస్కు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాను. బైరంపల్లి గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయమనగా, నా చావు, నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం మాల నరసింహ. వాని వల్లనే నేను చనిపోతున్నాను. నా జీవితం మొత్తం సర్వనాశనం చేసిండు. అందుకోసం ప్రతి ఒక్కరు వాడిని ఎంత శిక్షిస్తారో ఇంకొకరు పోకుండా, నాలాంటి బలి కాకుండా ఇంకొక పిల్లలు ఎవ్వరు కాకుండా అందరూ చూస్తారని ఇది ఒక్క నా మనది. ఇదే నా కోరిక. అందరూ నన్ను క్షమించండి ప్లీజ్. మా అమ్మ నాయన నన్ను ఎంతో గారంగా పెంచిన వాళ్ళకి నేనేం చెప్పలేకపోతున్నాను. నా బాధ తట్టుకోలేకపోతున్నా. వాళ్ళ ప్లీజ్ ప్రతి ఒక్కరు నా అమ్మ నాయనని క్షమించండి ప్లీజ్. నా వల్ల దానికి నేనేం చేయలేను. మా అమ్మ నాయన ఏం చేయలేరు. ప్లీజ్ అండి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో శ్రీశైలం అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య యత్నం చేశారు. బైరంపల్లి గ్రామానికి చెందిన బయ్య శ్రీశైలం బుధవారం సాయంత్రం ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగి తర్వాత బైరంపల్లి సామాజిక మాధ్యమాలలో నేను చనిపోతున్నాను, క్షమించండి అని, నన్ను ఇబ్బంది పెట్టిన నరసింహులను కఠినంగా శిక్షించండి, మా అమ్మ నాన్నను క్షమించండి అని చెప్పి వాయిస్ రికార్డింగ్ పెట్టాడు. సామాజిక మాధ్యమాలలో చూసిన వారంతా బైరంపల్లి గ్రామంలో కలకలం రేగింది. గ్రామ యువత వెంటనే స్పందించి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా బైరంపల్లి గుట్ట మీద అచేతనావస్థలో ఉన్న యువకుడిని గుర్తించి వెంటనే 108కు ఫోన్ చేశారు. జడ్చర్ల 100 పడకల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జడ్చర్ల డాక్టర్ మహబూబ్నగర్ జిల్లా వైద్యశాలకు పంపించారు. రాత్రి వరకు ప్రభుత్వ వైద్య అధికారులు చికిత్స చేశారు. చికిత్స నిమిత్తం 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించారు. ఇది ఇలా ఉంటే బైరంపల్లి గ్రామంలో 6 నెలల క్రితం బ్రోడా అనిల్ అనే యువకుడు మిస్ అయ్యాడు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. యువకులను ట్రాన్స్జెండర్ వైపు మళ్లించేలా నర్సింహులు ప్రయత్నాలు చేస్తున్నారనే సందేహాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. నిన్న జరిగిన శ్రీశైలం ఉదంతం పూర్తి విచారణ జరిపి నిజానిజాలు బయటకు తేవాల్సి ఉంది. అలాగే కొంతకాలం క్రితం మిస్ అయిన బోడ అనిల్ విషయంలో విచారణ జరిగితే బాగుంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మహత్యానికి ప్రయత్నించిన శ్రీశైలం పోస్ట్ చేసిన వాయిస్ మనకు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక మీదట అన్న శ్రీశైలం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, నరసింహులకు శ్రీశైలం మధ్య ఉన్న సంబంధాలేంటి, వీళ్ళిద్దరికీ మిస్ అయిన బోడ అనిల్ కేసుకు ఏమైనా సంబంధం ఉందనే విషయం పోలీసులు విచారణ చేసి ఇలా యువకులు మిస్సింగు లేదంటే ఇతర కారణాలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 6 నెలలు అవుతా ఉన్న బోడ అనిల్ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడం గ్రామస్తులలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక మీదటన్నా నరసింహులను అదుపులోకి తీసుకొని విచారించి పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకోవాలని బైరంపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేసు పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని తెలిపిన మిడ్జిల్ ఎస్ఐ